అందరూ నమస్కారం. మీరు చూస్తున్న అడ్డూరి సాంగ్. నా పేరు అడ్డూరి. మనం ఈరోజు మాట్లాడాలనుకున్న విషయం మన మందకృష్ణ మాదిగ గారి గురించి. రీసెంట్గా ఆయన కామెంట్ చేసిన హిందూ మతం మీద ఆయన చేసిన కామెంట్స్ మీద నా విశ్లేషణ ఎలా అంటే, ఆయన చేసిన కామెంటు ఫస్ట్ చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఆయన చెప్పింది ఏదైతే మన క్రిస్టియన్ మతం అవ్వచ్చు, అలాగే ఇస్లామిక్ మతం అవ్వచ్చు, ఈ రెండు మతాలు ఏ రకంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందాయి, హిందూ మతం ఎందుకని వ్యాప్తి చెందలేదనేది ఆయన క్వశ్చన్. కానీ ఈయన ఎవరైతే మందకృష్ణ మాదిగ గారు సామాన్యమైన వ్యక్తి అయితే కాదు. మీకు తెలుసు 1994లో ఆయన ఎంఆర్పిఎస్ని స్థాపించి ఆయన చేసిన ఏదైతే ఎస్సీకి సంబంధించిన వాళ్ళ హక్కులకు సంబంధించి ఆయన చేసిన ఉద్యమాలు అవ్వచ్చో, వాళ్ళకి దాని ద్వారా కలిగిన లాభాలు ఎటువంటివి అనేది మనం అందరం కొంతమంది అయితే తెలుసు. అయితే ఇలాంటి వ్యక్తి ఈరోజు అదే ఎస్సీలోకి సంబంధించి ఏదైతే మాదిగలో ఎవరైతే ఉన్నారో అందులో క్రిస్టియన్స్ మాత్రమే మాదిగలు కాదండి. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అందులో ఉన్న హిందువులు కూడా మాదిగలే. వాళ్ళకు కూడా హక్కులు ఉంటాయి, వాళ్ళకు కూడా మనోభావాలు ఉంటాయి. దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని గౌరవించాల్సిన అవసరం ఎంతైనా మీకైతే ఉంటుందనేది సగటు బ్యాక్వర్డ్ క్లాసుకు సంబంధించి నాలాంటి వాడు కూడా అభిప్రాయం ఇది. మీ ఏదైతే మీరు బ్యాక్గ్రౌండ్లో మీరు క్రిస్టియన్గా ఏదో ఒకటి మీరు రిలీజియస్ నమ్మకాలు మీకు ఉండొచ్చు గాక పర్సనల్గా, కానీ మీ పర్సనల్లీ తీసుకొచ్చి ఒక సోషల్ యాక్టివిస్ట్ అయినటువంటి మీరు ఇంత అక్కసు చూపించడం తగదు. అయితే మీరు వేసిన ఏదైతే కామెంట్ ఉందో దానికి ఆన్సర్ చెప్పాలనుకుంటున్నాను. అది కూడా అంటే ఇదంతా ఎందుకు చెప్పానంటే, మీ గురించి ఏం తెలియకుండా ఏమైనా మాట్లాడుతున్నానేమో అని చెప్పి చాలామంది అనుకుంటారు. అందుకనే మీ గురించి తెలియకుండా ఏం మాట్లాడలే, మీ గురించి పూర్తిగా తెలుసు. చాలా గొప్ప వ్యక్తి మీరు. అందుకే మీకు పద్మశ్రీ కూడా ఇచ్చి గౌరవించింది దేశ ప్రభుత్వం. అయితే మీరు చేసిన కామెంట్స్ ఏదైతే ఉందో స్ప్రెడ్ అవ్వలేదు, వై స్ప్రెడ్ అయ్యి ఎందుకు స్ప్రెడ్ అవ్వలేదంటే, సార్ మీకు తెలుసు హిందూ మతం కానీ హిందూ మతానికి సంబంధించిన రాజులు కానీ ఏ రోజు కూడా దండయాత్రలు చేయలేదు, అన్యాయంగా ఆక్రమించుకోలేదు. ఏ దేశాల మీదకి ఇప్పటికొచ్చి కూడా ఇప్పటికి ఇంత ఏదైతే అణుబాంబులు ఉన్నా సరే మనం చాలా సంయమనం పాటిస్తాం. ఏకైక దేశం ప్రపంచంలో అంటే అది ఇండియా. ఆ విషయం మీకు తెలుసు. ఈరోజు ఇంతమంది మతాల వారు హ్యాపీగా బతుకుతున్నారు ఇండియాలో అంటే బికాస్ ఆఫ్ మన ఇండియన్ కల్చర్, భారతదేశపు యొక్క గొప్పతనం అది. మన హిందుత్వానికి, మన సనాతన ధర్మానికి ఉన్న గొప్పతనం అది. దయచేసి ఏమి తెలియనట్టు కళ్ళు మూసుకొని మీరు మాట్లాడకూడదు. మీరు ఖచ్చితంగా ఒక కంటితో కాదు 2 కళ్ళతో చూడండి. ఒక కన్ను క్రిస్టియన్స్ మాదిగలైతే ఇంకో కన్ను మీకు హిందూ మాదిగలు కూడా మాదిగలే. వాళ్ళకు కూడా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి.